టాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్లో కూడా ప్రబంధనం సృష్టించబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ ఇంకొక మెసేజ్ ఇచ్చాడు. సనాతన ధర్మం కోసం మనం నమ్మిన సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు మనం ఆ ధర్మం కోసం నించోకపోతే మనం బ్రతికిన చచ్చినట్టే అనే మెసేజ్ ఇచ్చాడు. ఇది యువత ఆలోచించాలని. అలాగే ప్రత్యర్థులకి, రాజకీయ ప్రత్యర్థులు అవ్వండి, సినిమా ప్రత్యర్థులు అవ్వండి, ఒక డైలాగ్ చెప్పాడు. మీ పతనం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులు అంటే నా అంగవస్త్రం అంచు కూడా తెంపలేరనే అభిమానులు అనిపించే విధంగా ఉంది. ఇలాంటి డైలాగులు కోకొల్లలు ఉంటాయి. సినిమాని ప్రతి ఫ్యామిలీ కూడా, సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సినిమాని ఆదరించాల్సిన సమయం ఇది. ఎందుకంటే పరిస్థితులు మనం చూస్తున్నాం. సనాతన ధర్మం మన ధర్మం, మన దేశ ధర్మం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అలాంటి బాధ్యతాయుతమైన సినిమా తీశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దేశం మీద, దేశ భద్రత మీద అత్యంత బాధ్యత కలిగిన పౌరుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ రోజుకి కూడా యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం తగ్గకుండా 17వ శతాబ్దంలో హరిహర వీరమల్లు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఈరోజు ఈ సినిమా తర్వాత మనకు తెలిసిన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అంత అత్యద్భుతమైన నటనతో రంజింపు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే కథ విషయానికి వస్తే పూర్తి స్థాయి సందేశాత్మకమైన సినిమా ఇది. ఎందుకంటే పరాయి దేశం నుండి మన దేశానికి వచ్చి మన సంపదను దోచుకోవడంలో కానీ, మన దేవాలయాల్ని విధ్వంసం చేయడం కానీ, స్త్రీ మాన మర్యాదలకు సంబంధించి కానీ, అలాగే అప్పట్లో సంచలనం సృష్టించిన జిజియా పన్నుని సృష్టించడంలో కానీ, పీరియాడిక్ డ్రామాతో, యాక్షన్ సీక్వెన్స్తో పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైన మెసేజ్తో ఈరోజు సినిమా రికార్డులు కొల్లగొట్టుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే సినిమా కథ విషయానికి వచ్చేసరికి కథ అంతా ఒక ఎత్తు. సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నిజ జీవితంలో ఒకటే అని మరొకసారి ప్రూవ్ చేశారు. ఎందుకంటే మీకు తెలుసు, దేశ రాజకీయాల్లో సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు అదే సనాతన ధర్మం కోసం యుద్ధం చేసిన హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అందరూ మన్నల్లో అందరూ మెప్పు సాధించగలిగాడు. సినిమా ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి మూవీ అయితే చూడొచ్చు. సనాతన ధర్మం గురించి, మన హిందూ సాంప్రదాయాల గురించి చాలా బాగా చెప్పారు ఇందులో. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. హిస్టారికల్ సినిమా అని చెప్పేసి ముందే రిలీజ్కి ముందే అనౌన్స్మెంట్ చేశారు. ఇది చరిత్రను మళ్ళీ పునరావృతం చేస్తుంది అనిపిస్తుంది. చరిత్ర గురించి ఇప్పుడు ఎవరైతే యువతకి కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఈ మూవీ చూసినట్లయితే వాళ్ళకి కూడా దీని మీద అవగాహన వస్తుంది. చాలా బాగుంది సినిమా. అయితే అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్సే కాదు, యువత కూడా చూసి ఈ సినిమా చూసినట్లయితే వాళ్ళకి చరిత్ర గురించి కొంచెం అవగాహన అనేది వస్తుంది. థ్యాంక్ యూ.